గ్రాడ్యుయేషన్ పూర్తయిందా? ఎడ్+ తో డ్రీమ్ కెరియర్ స్టార్ట్ చేయండి. జపాన్లో జాబ్, 2 లక్షల జీతం. ఈ రకంగా మీరు ఇంత అభివృద్ధి చేస్తున్నారు కదా, ఎందుకు మీరు ఇక్కడ ప్రజల్లో పట్టు సాధించలేకపోతున్నారు? ఎందుకు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాలేకపోతుంది? మీరంతా ఇంతమంది ఉన్నారు, కేంద్ర మంత్రులు ఉన్నారు, రాజ్యసభ సభ్యులు ఉన్నారు, మీరు చెప్తున్న ఇంత నిధుల ప్రవాహం ఇంత ఉంది అంటున్నారు. ఎక్కడ మీరు అధికారం తెచ్చుకోవడంలో విఫలమవుతున్నారండి? అంటే విఫలమని కాదు, కానీ ప్రజలు మొదట ప్రాంతీయ పార్టీ తెలంగాణ సెంటిమెంట్తో PRS 2 సార్లు గెలిపించారు. అయినా మోదీ గారు ఎన్నికల వరకే రాజకీయాలు, ఎన్నికల తర్వాత టీమ్ ఇండియాగా పనిచేయాలి, అన్ని రాష్ట్రాలకు సమానమే, అన్ని వర్గాలు సమానమే, సబ్కా సాత్ సబ్కా వికాస్ అని మోదీ గారు ఒక ఆలోచన. దానికి అనుగుణంగానే ఇవాళ దాని ప్రభావమే కదా మొన్న 8 మంది పార్లమెంటు సభ్యులు గెలిచారు, 35% ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా గెలిచిన 5 మాసాలకే ఆ స్థాయికి దిగిపోయింది. కానీ జూబ్లీ హిల్స్లో డివైడ్ సార్, ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి, గ్రాడ్యుయేట్స్, టీచర్స్. కాంగ్రెస్ గెలవలేదే, BRS పోటీ కూడా చేయలేదే, గెలిచింది 2 సీట్లు ఎమ్మెల్సీ బీజేపీ. ఇవాళ అడ్రస్ గల్లంతైంది BRS. జూబ్లీ హిల్స్ అంటారా, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనకు చూస్తాం, అక్కడ మైనార్టీ ఓట్లు ఉన్న పరిస్థితి మనం చూసాం. రేపు 29లో మీరు రాసి పెట్టుకోండి, రేపు తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ రావడం ఖాయము. నరేంద్ర మోడీ గారి యొక్క మరి పనితీరుకు ఇక్కడ తెలంగాణ ప్రజలు కూడా ఆ తరహా అభివృద్ధి కావాలి, మరి గుజరాత్ తరహా, యూపీ తరహా, లేదా మధ్యప్రదేశ్, రాజస్థాన్ తరహా పలాన్ మాకు కావాలి. ఇవాళ మొత్తం తెలంగాణ సంపదను దోపిడీ చేస్తున్నారు, మూటలు ఢిల్లీకి మోస్తున్నారు, తెలంగాణను కొల్లగొడుతున్నారు. ఆనాడు BRS కుటుంబం చేస్తే ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ ఢిల్లీలో ఉన్న కుటుంబం కోసం చేస్తున్నారు. కానీ తెలంగాణ సంపద కాపాడబడాలన్నా, ప్రభుత్వ భూములు ఇవాళ భవిష్యత్తు తరాలకు అందాలన్నా ఇవాళ బీజేపీ రావాలి, మోదీ కావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా మేము కూడా రాబో రోజుల్లో మోదీ యొక్క ప్రభుత్వం విధానాలు, పనితీరు, అభివృద్ధి ప్లస్ ఈ కాంగ్రెస్ యొక్క వైఫల్యాలు, మీరు ఇచ్చిన హామీలు ఎక్కడ పోయింది ఏంటి? ఇవాళ మీరు ప్రతి మహిళకు 2500 ఉన్నారు, టకాటక్ 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 ఇస్తామని రాహుల్ గాంధీ చెప్పారు, ఎక్కడ పోయింది? ఈ చిక్కడపల్లికి, అశోక్ నగర్లో లైబ్రరీకి వచ్చి రాహుల్ గాంధీ మొదటి సంవత్సరం 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్నారు. నిరుద్యోగులు పత్తాలేరు, రాహుల్ గాంధీ పత్తాలేరు, రేవంత్ రెడ్డి లేడు. చిక్కడపల్లి లైబ్రరీకి మీరు నిరుద్యోగ భృతి 4000 ఇస్తామన్నారు, పత్తాలేరు. పెళ్లి చేసుకునే అమ్మాయిలకు తులం బంగారం ఇస్తామన్నారు, ఎక్కడ పోయింది? స్కూటీ అన్నారు, పత్తాలేదు. ఇవన్నీ కూడా ఇవాళ ప్రజలు గమనిస్తున్నారు. సరైన సమయంలో కర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఉద్యోగాలు లేవు, నియామకాలు లేవు. ఇవాళ జాబ్ క్యాలెండర్ అన్నారు, బీసీలకు BC సప్లాన్ అన్నారు, కామన్ డిక్లరేషన్ అన్నారు, 20,000 కోట్ల బడ్జెట్ అన్నారు. 3 బడ్జెట్లు పెట్టారు, ఒక్క సంవత్సరమైన 20,000 కోట్లు పెట్టారా? ఈ మోసం, దగ ప్రజలు చూస్తలేరా, గమనిస్తలేరా? ఖచ్చితంగా మహిళలు, యువకులు, రైతు భరోసా 15,000 అన్నావు, ఎక్కడ పోయింది? కాబట్టి ఇవాళ ప్రజలు ఖచ్చితంగా ఆలోచన చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ పార్టీ చివరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాబోతున్నాడు, మీరు రాసి పెట్టుకోండి. సార్, ఇప్పుడు 2029లో బీజేపీ తెలంగాణలో ఒంటరిగా పోటీ చేస్తుందా, లేకపోతే ఏవైనా పార్టీలు కలిసి పొత్తు పెట్టుకొని పోటీ చేయబోతుందా? మేము ఒంటరిగా పోటీ చేస్తాం, ఒంటరిగానే పోతామనేది ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, ఆలోచనకు అనుగుణంగా బీజేపీ కాషాయ జెండా తెలంగాణలో రావాలి. గుజరాత్, ఉత్తరప్రదేశ్, వెనుకబడ్డట్టు ఉత్తరప్రదేశ్ ఇవాళ యోగి గారి నేతృత్వంలో ఏ రకమైన అభివృద్ధి ఇవాళ విదేశీ పెట్టుబడులు ఏ రకంగా వస్తున్నాయి. బీమారు రాజ్యం అన్నారు, అటువంటిది వాళ్ళ అభివృద్ధిలో దూసుకుపోతుంది. పేదల పథకాలు కులంతో మతంతో నిమిత్తం లేకుండా ఇండ్లు కానివ్వండి, పథకాలు కానివ్వండి, వాళ్ళ బియ్యం పంపిణీ కానీ మతాన్ని ఎటువంటి భేదాలు లేకుండా కులం పరమైన మతపరమైన లబ్ధి పొందుతున్న వాళ్ళు మా వాళ్ళ పార్టీ వాళ్ళని చూడకుండా అందరికీ వాళ్ళ ఈ రకంగా మరి లాభం పొందుతున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో తెలంగాణలో కూడా మన వైపు వచ్చేదానికి మీరు 2016 నుంచి 2020 వరకు తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్నారు, 4 ఏళ్ళు పనిచేశారు. మీ తర్వాత కిషన్ రెడ్డి తర్వాత బండి సంజయ్ తర్వాత ఇప్పుడు రామచంద్రరావు గారు ఉన్నారు. అంటే మీరు 4 ఏళ్ళు చేశారు, కనీసం ఆ తర్వాత ఒక్కొక్కరు వెంటనే మార్చడం అనేది క్యాడర్లో ఒక కన్ఫ్యూజన్కు కారణం కావట్లేదా? ఎక్కువగా మార్చింది కాదు, మధ్యలో ఒకసారి బండి సంజయ్ గారిని మార్చారు, కిషన్ రెడ్డి వేశారు. ఇప్పుడు సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగానే ఎన్నికల ప్రక్రియ ద్వారా రామచంద్ర గారిని వేశారు. మధ్యలో ఎన్నికల ముందు
మరి బండి సంజయ్ గారు మార్చారు, కిషన్ రెడ్డి గారు ఇచ్చారు. అంతేగాని ఏ పార్టీలో లేని విధంగా. నేను మీకు ఇంకో విషయం మర్చిపోయాను, నేను నేషనల్ రిటర్నింగ్ ఆఫీసర్గా. అవును, ఈ దేశంలో కరెక్ట్. 10 లక్షల బూతులు ఇవాళ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఎన్నికకు పూర్తి బాధ్యత పార్టీ నాకు ఇచ్చింది. ఆ రకంగా ఇంత పారదర్శకంగా ఏ పార్టీ కూడా పకడ్బందీగా సంస్థాగత ఎన్నికలు నిర్వహించిన పాపన లేదు. వాళ్ళు ఏదో డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఎవరు ప్రెసిడెంట్ ఉండాలి, తండ్రి ప్రెసిడెంట్, కొడుకు వర్కింగ్ ప్రెసిడెంట్, లేకపోతే కోడలు బిడ్డ అట్లా నిర్ణయించుకున్నారు. మేము బాహటంగా పబ్లిక్ డొమైన్లో పెట్టి ఓటర్ లిస్ట్ పబ్లిష్ చేసి జిల్లా ఎన్నికలు జరిపినాం, మండల ఎన్నికలు జరిపినాం, స్టేట్ ఎన్నికలు జరిపినాను. నేను ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఎన్నిక కూడా అదే పంతాలో ఢిల్లీలో ప్రదర్శించి బాహటంగా చెప్పాను. ఇది మా యొక్క పారదర్శకత. అందుకనే మేము వాల్యూ బేస్డ్ పాలిటిక్స్ అంటే, పాలిటిక్స్లో వాళ్ళు బీజేపీ ఈజ్ ఎ పార్టీ విత్ డిఫరెన్స్ అంటారు. మిగతా పార్టీల మా దగ్గర కాదు. ఇది కేవలం అధికారం కోసం మేము పనిచేయటం లేదు. వాళ్ళు ఈ దేశం కోసం పనిచేస్తున్నాం. ఈ దేశమే ముఖ్యం. ఈ దేశం కోసం అధికారం ద్వారా మార్పులు తేవాలని తప్పితే మేము పార్టీలో చేరినప్పుడు అందరము 40 సంవత్సరాల కింద నేనైనా, కిషన్ రెడ్డి గారు అయినా, బండి సంజయ్ ఏదో ఎమ్మెల్యేలు అవుతాం, మంత్రులు అవుతాం, ఇప్పుడేం చేరలేదు. ఈ దేశం జాతీయ భావాలతో కూడుకున్నటువంటి పార్టీ బీజేపీ. అంతేగాని ఇవాళ పార్టీ అవకాశం ఇచ్చింది, మేము న్యాయం చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఈ దేశం కోసం మొదటగా పనిచేస్తాం. పదవుల కోసం ఆరాటపడేటువంటి సంస్కృతి మాది కాదు. నేను బీసీ ముఖ్యమంత్రి అనే నినాదంతో 2029లో బీజేపీ ఎన్నికలకు వెళ్తుందనే ఒక ప్రచారం జరుగుతుంది. మీరేమంటారు? అంటే గత ఎన్నికల్లో మేము ప్రకటించాం, మేము అధికారంకి వస్తే బీసీ కంటిన్యూ చేస్తారా? అదే ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ ఆలోచన చేస్తాం, నిర్ణయం చేస్తాం. ఖచ్చితంగా బీసీ జనాభా 50% పైగా ఉన్నది. ఇంతవరకు ఏ పార్టీ కూడా బీసీలకు అవకాశం కల్పించలేదు. అవకాశం కల్పించాలని ఆలోచన మాలో ఉంది కాబట్టి ప్రజలు కూడా ఆ రకంగా మాకు సానుకూలంగా స్పందించినట్టయితే మొన్ననే బీసీ ముఖ్యమంత్రి అయ్యేవాడు. రేపు భవిష్యత్తులో కూడా బీసీలు ఏకం కావాలి. బీసీలు ఇతరుల మీద నిందించి లాభం లేదు. మేము 50% పైగా ఉన్నాం, మేము గెలవలేకపోతున్నాం అంటే ఓట్లు మనవి. బీసీలో ఉన్నప్పుడు ఓట్లు వేసుకొని గెలిపించండి. అంతేగాని వాళ్ళు గెలుస్తున్నారు, తక్కువ శాతం ఓట్లు అంటే మనలో ఐక్యత లేకుండా అవతల వాళ్ళని నిందించడం భావ్యం కాదు. ముందు ఐక్యత సాధించండి. బీసీ గెలవాలని తపన బీసీలకు ఉన్నట్టయితే తప్పకుండా గెలుస్తారు. ఖచ్చితంగా మొదటి ముఖ్యమంత్రి ఏదైనా అయితే అది బీజేపీ వల్లనే బీసీ ముఖ్యమంత్రి తెలంగాణలో అయ్యే అవకాశం ఉంది తప్పితే ఇతర పార్టీలు ఎవ్వరు కూడా ఇవ్వాలి. కొడుకులను, తండ్రి వాళ్ళ బిడ్డలను, లేతే మిగతా వాళ్ళని చేసేదానికి ఉంది. కానీ దళిత ముఖ్యమంత్రి చేస్తానని మోసం చేసింది, దగా చేసింది ఎవరు? కేసీఆర్ గారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీసీ ముఖ్యమంత్రి, ఎస్సీ ముఖ్యమంత్రి చేసే ప్రకటననే చేస్తారా? మనం కళ్ళారా చూస్తున్నాం ఏ రకంగా బీసీలు మీరు కాంగ్రెస్లో మీ ప్రభుత్వం అణచివేస్తున్నారు. బీసీలు గమనిస్తున్నారు. సార్, మొన్న కవిత కొత్త పార్టీ పెట్టింది. ఆమె ఏమన్నా బీజేపీతో కలిసి వస్తానంటే ఆమెను కలుపుకుంటారా? అటువంటి ఆలోచన కించిత్తు కూడా మాకు లేదు. ఆమె పార్టీ పెట్టడం స్వాగతం, ప్రజాస్వామ్యంలో హక్కు ఉన్నది. ఆమె ఇవాళ బీఆర్ఎస్ విధానాల మీద ప్రశ్నిస్తుంది. సంతోషం. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ప్రశ్నించుంటే నిజంగా ఆమెకు ఇంకా గౌరవం పెరిగి ఉండేది. ఇవాళ బీఆర్ఎస్ పక్కన పెట్టిన తర్వాత పార్టీ పెట్టి బీఆర్ఎస్లో జరిగిన అవినీతిని, వాళ్ళ అధికారం ఏ రకంగా దుర్వినియోగం చేశారు, ఏ రకంగా కోట్లకు పడిగెత్తారని మీరు చెప్తున్నారే, ఆ రోజు చెప్పినట్టయితే మీ విలువ ఇంకా బాగా పెరిగి ఉండేది. ఈరోజు పార్టీ పక్కన పెట్టింది కాబట్టి మాట్లాడుతున్న భావన ఉంది కాబట్టి వారికి పూర్తి స్వేచ్ఛ ఉంది. వారు ప్రజల్లోకి వెళ్ళవచ్చు. కానీ భారతీయ జనతా పార్టీకి ఎటువంటి ఆలోచన లేదు. వారితో పెట్టుకోవాలని వారి ఆలోచన విధానానికి మేము బీజేపీ వారు సొంతంగా ఎదుగుతూ ఉన్నప్పుడు, సొంతంగా వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు మేము పొత్తుల గురించి ఆలోచన చేస్తాం? అటువంటి ఆలోచన మాకేమాత్రం లేదు. సార్, మీ పదవి 2028తో రాజ్యసభ ముగుస్తుంది. 2029లో మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారా, ఎంపీగా పోటీ చేస్తారా అనేది చెప్పండి. ఇవాళ సుశిక్షితులైన కార్యకర్తగా నేను పార్టీ ఏది అది చేస్తే అది చేస్తాను. కానీ నాకంటూ సొంత కోరికలతో ఉండేటువంటి పార్టీగా, నాయకులుగా, కార్యకర్తలు ఎదగలేదు. మేము ఫలానా కావాలని పార్టీ ఏది బాధ్యత ఇచ్చినా దాన్ని న్యాయం చేస్తాం, కట్టుబడి ఉంటాం. పార్టీ రేపు ఎమ్మెల్యే చేయమన్నా, ఎంపీ చేయమన్నా, ఇంకేది చేయమన్నా పార్టీ ఏది ఆదేశిస్తే శిరసా వహించేటువంటి కార్యకర్తలు మేము. సార్, ఒకటి, మీకు ఉపరాష్ట్రపతి పదవి త్రుటిలో తప్పిపోయిందనేది మాకున్న సమాచారం. మీ అభ్యర్థిత్వాన్ని చాలా వరకు పరిశీలించి చివరి క్షణంలో నిర్ణయం మారిందన్నారు. ఎలా ఫీల్ అయ్యారు మీరు దీన్ని? మీడియాలో చర్చలకు వచ్చింది, నాకు మాత్రం అటువంటి సమాచారం అందలేదు. సరే, నేనేదో అవుతుందని ఉప్పొంగిపోలేదు, రాలేదని కుంగిపోలేదు. పార్టీ ఏది చేసినా పార్టీకి కట్టుబడి ఉండి, పార్టీ సిద్ధాంతాలకు లోబడి పనిచేసి, ఎవరైతే లాయల్గా మరి ఇన్ని సంవత్సరాలకు పనిచేసారో వాళ్ళకి న్యాయం చేస్తున్నది. ఖచ్చితంగా పార్టీ ఏది భవిష్యత్తులో ఏ బాధ్యత ఇచ్చినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను, శిరసావించడం సిద్ధంగా ఉన్నాను. అంతేగాని ఇస్తానో ఇయ్యలేదనో దానికి నేను ఎప్పుడు కూడా కృంగిపోయేదానికి లేదు. ఇవాళ మేము వీఆర్ హ్యాపీ. ఇవాళ కిషన్ రెడ్డి గారు ఒక కార్యకర్తగా వచ్చి కేంద్ర మంత్రి అయినాడు. బండి సంజయ్ ఒక మామూలు కార్యకర్త, కార్పొరేటర్గా ఉన్న వ్యక్తి కేంద్ర మంత్రి అయ్యాడు. నేను ఒక కార్యకర్తను, ఎంపీ చేశాను.
అంతేగాని మేము ఇంకా ఏదో కాలేదనేటువంటి ఎప్పుడు మాలో అసంతృప్తి ఉండదు. అది రాజకీయాల్లో కూడా మంచిది కాదు. అని బీజేపీలో అసలే కూడా అది భావ్యం కాదు. బీజేపీ విధానాలకు కట్టుబడి మేము పనిచేస్తాం. పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా దాన్ని నెరవేరుస్తాం. డాక్టర్ కె లక్ష్మణ్కి రాజకీయ వారసులు 3 పిల్లల్లో ఎవరు అంటే ఏం చెప్తారు? అటువంటి ఆలోచన నాకైతే లేదు, నాకు రాలేదు. మరి భవిష్యత్తులో వారు ఎవరైనా ముందుకొచ్చి పని చేసుకుందామంటే నాకు ఎటువంటి అభ్యంతరం ఉండదు.